నా పేరు మల్లేష్ యాదవ్. నేను మాజీ మండల శాఖ అధ్యక్షుడిని. మొత్తం కూడా వాస్తవానికి సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి విధానంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. మరి ఈరోజు చూసుకున్నట్టయితే కరోనా కష్టకాలంలో ప్రపంచ జనం కూడా పిట్టలు రాలిపోయిన పరిస్థితులలో అదే మోడీ గారు మరి ప్రతి ఇంటికి కూడా మరి ఫ్రీగా ఒక 5 కిలోల బియ్యం ఇచ్చి తర్వాత ప్రతి వ్యక్తికి మరి కరోనా మందులు తయారు చేసి మరి వాళ్ళని రక్షించడం జరిగింది. సరే అది అంటే సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మొత్తం మేమే కంట్రోల్ బియ్యం ఇస్తున్నటువంటి ఆలోచన చేస్తుంది. వాళ్ళు ఇచ్చేటటువంటి 6 కిలోల బియ్యంలో 1 కిలో బియ్యం రేవంత్ రెడ్డి గారు ఇస్తే మిగతా 5 కిలోలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. అక్కడ ఉన్నటువంటి ఫోటో ఎవరిదుంటాయంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది, అక్కడ ప్రధానమంత్రి మరి మోడీ గారి ఫోటో బెటరు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యవస్థ మేము చేస్తున్నాం అంటే ప్రజలకు ముసలి కన్నీరు కారుస్తున్నట్టుగా వాళ్ళ యొక్క ప్రభుత్వం స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి చివరికి మా రైతులకు కూడా చాలా మేలు చేసింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, కేసీఆర్ గారు 5,000 ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే నేను 7,000 రూపాయలు ఇస్తాడు. గతంలో చాలామందికి రైతులకు ఇవ్వలేదు. ఏంటంటే గత డిసెంబర్లో చాలామంది 50% కూడా ఇవ్వలేదు. ఈరోజు స్థానిక సంస్థలు వస్తాయన్నటువంటి ఆలోచనతో కొంతమందికి వేసాడు, ఒక 5 ఎకరాల దాకా వేసాడు. అదే మరి ఉన్నది లేదు చూడకుండా అదే కేంద్ర ప్రభుత్వము మోడీ గారు ప్రతి రైతుకు అంటే 1 గుంట భూమి ఉన్నా ఎకరం భూమి ఉన్నా ఎంత భూమి ఉన్నా కానీ ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు వేస్తున్నాడు. అది గొప్ప. మరి ఒక్కసారి ఆ విధంగా చూస్తే రైతులు కూడా యూరియా కానీ డిఏపి కానీ ప్రతి రైతుకు సబ్సిడీగా ఇస్తున్నాడు. అది ఆలోచించుకోలేరు. ఎంత అంటే కనీసం యూరియాకు 2,000 రూపాయలు అయితే ఈరోజు యూరియా 266 రూపాయలకి ఇస్తుంది. అదేవిధంగా ఒక డిఏపికి 3,000 రూపాయలు అయితే ఈరోజు ఆ డిఏపిని 50% సబ్సిడీతో 1,500 రూపాయలకి ఇస్తుంది. అంటే ఈ జనాలు అనేది ఈ యొక్క ఇండైరెక్ట్గా ఇచ్చేటటువంటి విధానాన్ని చూడకుండా ఏం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ పథకాలు చూసుకోకుండా వీళ్ళు ఇది చేస్తున్నారు. అదేవిధంగా పేద మహిళలకు మరి గ్యాస్ ఇస్తుంది, ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నారు. తర్వాత చివరికి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీదవారు కూడా కరువు అనేటువంటి విధానంతో మరి గ్రామాలలో ఉండే వాళ్లకు గతంలో 200 రూపాయలు ఇచ్చేది ఈరోజు కరెక్ట్ కరువు పని చేస్తే ప్రతి ఒక్క మహిళకు కానీ పురుషునికి కానీ బీదవారికి ప్రతిరోజు 300 రూపాయలు ఇస్తుంది. అది కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ యొక్క కేసీఆర్ గారు ఒక్క సర్పంచ్ కూడా ఒక గ్రామ పంచాయతీ కూడా సింగిల్ ఎంపీ కూడా ఇవ్వలేదు. పూర్తిగా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి అవకాశం ఉంది కాబట్టి మరి డెవలప్మెంట్ ఫండ్ కింద ప్రతి పైసా కూడా ఆ యొక్క గ్రామ పంచాయతీల్లో నిల్వ చేసి చివరికి కూడా అది కరెంటు బిల్లులకు కూడా కేంద్ర ప్రభుత్వం డిపాజిట్ చేసినటువంటి డబ్బులనే వాడుకోవడం జరుగుతుంది. అదంతా ఆ విషయం అంతా సర్పంచ్లకు తెలుసు. గతంలో సర్పంచులు చాలా అవస్థలు పడి మరి డెవలప్ చేసినటువంటి విధానాన్ని ఈరోజు ఎవరన్నా సర్పంచ్ చేయాలనుకుంటే ముందుకు రావట్లేదు. అంటే ఈరోజు మరి గతంలో ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి అందుకనే నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఈ విధానానికి భయపడే మరి గత సంవత్సరం కాలం నుంచి ఎలక్షన్స్ పెడతలేడం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా కాలయాపన చేసుకుంటూ పోతుంటే మరి నాకు ఒక సేఫ్ అవుతున్నటువంటి ఆలోచన ఉంటుంది. మరి రాను ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకత పెరుగుతుంది తప్ప సానుకూలత వస్తలేదు. జనాలు ఆలోచిస్తున్నారు. కాదే ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్లో ఆ విధానంతో స్టంట్తోటి ముందుకు వస్తుంది కాబట్టి జనాలు మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుగాల్చి బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను.